Ropes Vocart Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Digital Virtual Learning Bangarupalam, Palamanar, Gangavaram Petapanjani Mandals. Hello everyone, welcome to Ropes Organization. My name is Mohan. I am going to teach mathematics. ప్రీవియస్ వీడియోలో మనం 1.4 ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా అదే ఎక్సర్సైజ్లో ఉండేటటువంటి 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోలో అంటే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాం. నౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ టాపిక్స్. ఆ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా ముందు మనం ఒకసారి థీరం నెంబర్ 1.6 ఒకసారి చూద్దాం. See theorem number 1.6. Let P be a prime number. P అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయినట్లయితే if P divides a square, ఆ ప్రైమ్ నెంబరు a స్క్వేర్ అంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ని కానీ డివైడ్ చేసినట్లయితే అప్పుడు ఆ P అనేది ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ యొక్క బేస్ని కూడా డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ I take the value of P is 2. P ప్లేస్లో నేను 2 తీసుకుంటాను. అదేవిధంగా a స్క్వేర్ ప్లేస్లో 64 అంటే a స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 స్క్వేర్ తీసుకుంటాను. ఇక్కడ 2 అనేది 64ని డివైడ్ చేస్తుంది, విచ్ మీన్స్ 2 డివైడ్స్ 8 స్క్వేర్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కానీ గమనించినట్లయితే 2 డివైడ్స్ 8 also. So this is theorem number 1.6. ఒక ప్రైమ్ నెంబర్ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ని కానీ డివైడ్ చేసినట్లయితే అదే ప్రైమ్ నెంబర్ ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ యొక్క బేస్ని కూడా డివైడ్ చేస్తుంది. దీని తర్వాత మనం నేర్చుకోవాల్సినటువంటి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఆల్రెడీ గమనించారు, ఇక్కడ మీరు గమనించినట్లయితే 2 డివైడ్స్ 8 2 డివైడ్స్ 8 అంటే therefore 8 ఈజ్ 2 మల్టిపుల్. 8 అనేది ఒక 2 మల్టిపుల్, నిజమే కదా? 8ని ఏమని రాయొచ్చు? 2 into 4. దీంతో పాటు ఇంకొక విషయం ఏంట్రా అంటే 12 is equals to 2 into 6 అని రాసినప్పుడు 2 is a factor of 12 and 6 is also factor of 12. ఈ మూడు విషయాల్ని మీరు కానీ బాగా నేర్చుకున్నట్లయితే మనం నెక్స్ట్ చెప్పుకోబోయేటటువంటి 2 క్వశ్చన్స్ మీకు బాగా అర్థమవుతుంది. First question, prove that root 2 is an irrational number. Root 2 అనేది ఒక irrational number అనేసి ప్రూవ్ చేయాలి. అందుకోసం మనం ఫస్ట్ let us assume that root 2 is a rational number. root 2 ఒక రేషనల్ నంబర్ అని అనుకుంటాం. రేషనల్ నంబర్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది? p by q ఫామ్లో ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు root 2 ఈజ్ ఈక్వల్స్ టు p by q. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంట్రా అంటే p by q ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ 4/6 తీసుకున్నారనుకోండి, అది కూడా p by q ఫామ్లో ఉంటుంది.
సో స్టాండర్డ్ ఫామ్ అనేది మనము లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నాము. స్టాండర్డ్ ఫామ్ అంటే ఈ 2 నెంబర్స్ అంటే న్యూమరేటర్ మరియు డినామినేటర్ కామన్గా ఏ నెంబర్తో డివైడ్ అవుతాయి, 2తో డివైడ్ అవుతాయి. 2తో క్యాన్సిల్ చేసినట్లయితే 2 2s are, అదేవిధంగా 3 3s are, దట్ ఈస్ 4/6కి స్టాండర్డ్ ఫామ్ 2/3 అని వస్తుంది. ఇక్కడ మనం ఏమనుకుంటాము అంటే p/qకి స్టాండర్డ్ ఫామ్ అనేది ఒకటి రాయాలి అని అనుకుంటాము. దట్ ఇంప్లైస్ √2 is equals to a/b. So what is a/b అంటే a/b is standard form of p/q. మళ్ళీ ఆ స్టాండర్డ్ ఫామ్ను ఒకసారి బాగా గమనించండి. 4కి 6కి కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 2 వస్తుంది. అదేవిధంగా 2కి 3కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తే 1 వస్తుంది. అంటే ఇక్కడ పీకి క్యూకి ఒకవేళ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తే మోర్ దెన్ 1 వచ్చింది. సో p/qకి స్టాండర్డ్ ఫామ్ a/b చేసాం కదా, a/bకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా 1 వస్తుంది, p/qకి మాత్రము మోర్ దెన్ 1 వస్తుంది. ఓకే, a/b ఈజ్ ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ p/q. అంటే మీనింగ్ ఏంటి? HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a, b ఈజ్ ఈక్వల్స్ టు 1. దీన్నే మనము లోయర్ క్లాసెస్లో కోప్రైమ్ నెంబర్స్ అని నేర్చుకున్నాం. అంటే a అండ్ b ఆర్ కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్ అంటే దెర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ a అండ్ b. ఇక్కడ మీరు గమనించినట్లయితే దెర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 and 3 ఎక్సెప్ట్ 1. ఆ విధంగా అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a, b ఈజ్ 1 అని తీసుకుందాం. మళ్ళీ అదే రాసుకుందాం. √2 ఈజ్ ఈక్వల్స్ టు a/b. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కనుక మనము స్క్వైర్ చేసినట్లయితే √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a/b హోల్ స్క్వేర్. దట్ ఈస్ స్క్వేర్ √2 క్యాన్సిల్ అయితే 2 ఈజ్ ఈక్వల్స్ టు a² b². a/b హోల్ పవర్ m ఫార్ములా a/m/b/m. b² ఇక్కడ డివైడెడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే అది మల్టిప్లై అవుతుంది. దట్ ఈస్ 2 into b², 2b², దట్ ఈస్ ఈక్వల్స్ టు a². ఇంతకుముందు మనం ఒక ఎగ్జాంపుల్ దట్ ఈస్ 2 into 6 ఈజ్ ఈక్వల్స్ టు 12 అన్నప్పుడు 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12, అదేవిధంగా 6 ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ 12. ఇక్కడ కూడా మనము 2 into b² ఈజ్ ఈక్వల్స్ టు a². అంటే 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ a² అండ్ b² ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ a². ఆ రెండు విషయాల్లో మనము 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ a²ని తీసుకుందాం. సో 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ a². 2 is a factor of a². According to theorem number 1.6, that is p is a factor of a², then p is a factor of a also. So based on that 2 is a factor of a also. 2 is a factor of a also. అంతకుముందు మనము 2 is a factor of 8 అని రాసాం కదా ఒక ఎగ్జాంపుల్లో. అంటే 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 8 అన్నప్పుడు దేర్ఫోర్ 8 ఈజ్ 2 మల్టిపుల్. అదేవిధంగా 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అని రాసాము అంటే దేర్ఫోర్ ఏ ఈజ్ 2 మల్టిపుల్. ఓకే, దట్ ఇంప్లైస్ సో ఏ స్మాల్ ఏ ఈజ్ 2 మల్టిపుల్. ఏ అనేది ఒక 2 మల్టిపుల్. ఏ అనేది 2 మల్టిపుల్ అంటే 2 into some value, that is 2 into c, where c is any positive integer. a is equals to 2cని ఇందులో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2b² ఈక్వల్ టు a² లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2b² ఈక్వల్స్ టు a². ఏ ప్లేస్లో మనము 2cని సబ్స్టిట్యూట్ చేస్తాం, 2c హోల్ స్క్వేర్. 2b² is equals to 2c whole square, that is 2b² is equals to, so 2 square into c square, 2 square 4, c square 4c², that is b² is equals to 4c². 2 ఇక్కడ మల్టిప్లైడ్ సైడ్ వస్తే డివైడెడ్, 2 1s are 2 2s are. Therefore b² is equals to
2c square. మళ్ళీ సేమ్ b square equal to 2 square, 2 into c square. So 2 is a factor of b square and c square is also a factor of b square. దాన్ని బేస్ చేసుకొని మనం ఏం రాసుకోవచ్చు అంటే 2 is factor of b square. According to theorem number 1.6, 2 is a factor of b square అంటే 2 is a factor of b also. 2 is factor of b also. 2 అనేది b square కి ఫ్యాక్టర్ అయినట్లయితే b కి కూడా ఫ్యాక్టర్ అవుతుంది. మీరు ఒకసారి మళ్ళీ మనం ఏమైతే ప్రూవ్ చేసాం దాన్ని ఒకసారి గమనిస్తే 2 is factor of a, ఇక్కడేమో 2 is factor of b. ఈ రెండింటిని బేస్ అంటే 2 అనేది a కి ఫ్యాక్టర్ అవుతుంది, b కి కూడా ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ని బట్టి మనం ఏం రాయొచ్చు అంటే 2 is కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a అండ్ b. ఏకి బీకి రెండింటికి కూడా 2 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. మనం ఒకసారి స్టార్టింగ్ని కానీ గమనించినట్లయితే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a, b ఈజ్ 1 అన్నాడు. అంటే ఏకి బీకి వచ్చే కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ నెంబరే 1. ఇక్కడ ఏమని మనకు ఆన్సర్ వచ్చింది? సో ఏకి బీకి ఉండే కామన్ ఫ్యాక్టర్స్లో 2 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది. మీరు బాగా ఆలోచించండి. సో ఏకి బీకి కామన్ ఫ్యాక్టరే హైయెస్ట్ 1 అయినప్పుడు 1 కన్నా పెద్ద నెంబర్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. కానీ 1 కన్నా పెద్ద నెంబరు అంటే 2 అనేది ఏ అండ్ బికి కామన్ ఫ్యాక్టర్గా రావడం అనేది జరిగింది. మనం చేసుకున్న అజంప్షన్ ఒకటి, మనకు ఫైనల్గా వచ్చినటువంటి ఆన్సర్ అనేది దానికి కంప్లీట్ ఆపోజిట్గా ఉంది. అంటే 1 కన్నా పెద్ద నెంబరు ఏకి బికి కామన్ ఫ్యాక్టర్స్గా వస్తుంది అని వచ్చింది. కాబట్టి విచ్ ఈస్ రాంగ్, అది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే why because HCF of a, b is equals to 1. అందువల్ల. కానీ అక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమో 1 అని మనం ఆల్రెడీ స్టార్టింగ్లో మనం తీసుకున్నాము. కానీ 2 అనేది కామన్ ఫ్యాక్టర్ అయ్యింది. అందువల్ల రాంగ్. ఎందుకు రాంగ్ అంటే మన యొక్క అజంప్షన్, లెట్ us assume that √2 is a రేషనల్ నెంబర్. అంటే మన అజంప్షన్ తప్పు కాబట్టే మనకు ఫైనల్ ఆన్సర్ అనేది తప్పు వచ్చింది. therefore what is the correct assumption? therefore √2 is an irrational number. ఇదే విధంగా మనము we have to prove that √5 is an irrational number. Next question, prove that √5 is an irrational number. √5 is an irrational number. First step, let us assume that √5 is a rational number. √5 is a rational number. Therefore √5 is in the form of p by q. So p by q ki standard form చేసినట్లయితే √5 is equals to sum a by b. a by b is standard form of p by q. అంటే స్టాండర్డ్ ఫామ్ అని రాసినట్లయితే దాని మీనింగ్ ఏమరా అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a, b that is equals to 1. Again √5 is equals to a by b ki squaring on both sides చేసినట్లయితే √5 whole square is equals to a by b whole square. Square root cancel, that is 5 is equals to a square by b square.
Here b square is divided. After coming to left hand side, it gets multiplied. That is 5 into b square is equals to a square. So 5 is a factor of a square. 5 is a factor of a square. According to theorem number 1.6, 5 is a factor of a. Factor of a. So remember this one. దీన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 5 is a factor of a అంటే మీనింగ్ ఏంటి? a is 5 multiple. Then a is 5 multiple. a is 5 multiple means a is equals to sum 5 into c, where c is any positive integer. So a is equals to 5c ని 5b square equals to a square లో సబ్స్టిట్యూట్ చేస్తే 5b square equals to a ప్లేస్ లో 5 into c whole square. 5b square is equals to స్క్వేర్ అప్లై చేసినట్లయితే 5కి 25c square. b square is equals to 25c square. 5 multiplied, after going to right hand side, it gets divided. 5 ones are 5 5s are. So b square is equals to 5c square. Same. 5 is a factor of b square. 5 is a factor of b square. According to the theorem, 5 is a factor of b. ఇప్పుడు మళ్ళీ 5 is factor of b. In previous case, 5 is factor of a. Therefore, 5 is a common factor of both a and b. 5 అనేది ఏకి బీకి కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. అది రాంగ్, విచ్ ఈస్ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే వై బికాస్ HCF ఆఫ్ a comma b is equals to 1. Therefore, our assumption is wrong. Then what is the correct assumption? Therefore, root 5 is an irrational number. Root 5 is an irrational number. ఈ విధంగా మనము you have to prove that root 2 is an irrational number and root 5 is an irrational number. ఈ 2 క్వశ్చన్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సొల్యూషన్స్ కానీ మీకు అర్థమైనట్లయితే అప్పటికప్పుడే వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. దాంతోపాటు మీరు ప్రూవ్ దట్ రూట్ 7 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్, అదేవిధంగా రూట్ 11 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్ అనేటటువంటి క్వశ్చన్స్ను కూడా ఇదే వేలో మీరు సాల్వ్ చేయొచ్చు. మన స్టూడెంట్స్ అందరి కోసం నెక్స్ట్ సండే లైవ్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఎవరైనా మీ డౌట్స్ కానీ మీ సజెషన్స్ కానీ మాతో షేర్ చేసుకోవాలి అని కానీ అనుకున్నట్లయితే మీరు ఆ లైవ్ సెషన్లో మీరు జాయిన్ అవ్వచ్చు. టైం అనేది మేము మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.